హలో అండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను మీతో ఒక చిన్న విషయం చెప్పాలని ఆశపడతా ఉన్నాను. అదేంటి అంటే, ప్రభు ఎంత కఠినమైన జీవితాన్నైనా మార్చగలడు. ఎంత కఠినమైన వ్యక్తులనైనా మార్చగలడు. ఎంత ప్రతికూలతలో జీవిస్తున్న కుటుంబాన్నైనా ఆయన పైకి లేపగలడు. ఎంత దీన స్థితిలో ఉన్నవారినైనా వారి జీవితాన్ని అద్భుతంగా మార్చి ఉన్నత స్థితికి ఆయన మాత్రమే తీసుకెళ్ళగలడు. ఈరోజు మీరెవరి కోసమైతే ప్రార్థిస్తున్నారో, ఎవరి జీవితం రక్షించబడాలి, ఎవరి జీవితం బాగుపడాలని, ఎవరితో మీరు సమాధాన పడాలని ప్రార్థిస్తా ఉన్నారో, దేవుడు మీతో ఈరోజు చెప్తున్నాడు, నేను తప్పకుండా వారి జీవితాన్ని మార్చగలను. నేను తప్పకుండా వారి జీవితాన్ని కట్టగలను. నేను తప్పకుండా వారి స్థితిని మార్చి ఉన్నత స్థితిని నేను వారికివ్వగలను. మనుషులందరూ అంటుండొచ్చు, ఇక మీ పరిస్థితి మారదు అని. మనుషులందరూ అంటుండొచ్చు, ఇక నీకు ఉద్యోగం రాదు అని. మనుషులందరూ అంటుండొచ్చు, ఇక నీకు వివాహం కాదని. మనుషులందరూ అంటుండొచ్చు, ఇక మీ జీవితంలో మీరు పైకి లేవరు అని. కానీ ప్రభు నీతో చెప్తున్నాడు ఈ రోజున, నేను తప్పకుండా నీ జీవితంలో కార్యం చేస్తా. తప్పకుండా నీ జీవితంలో ఉన్న ప్రతికూల పరిస్థితులను కొట్టివేసి, సంతోషకరమైన, ఆనందకరమైన దినములను నీ జీవితంలో నేను అనుగ్రహిస్తాడని ప్రభు నీతో చెప్తున్నాడు. మనుషులన్నది వాస్తవమై ఉండొచ్చు. అది మనుషులకు అసాధ్యమై ఉండొచ్చు. మనుషుల శక్తికి మించిందై ఉండొచ్చు. కానీ నీవు సేవిస్తున్న నీ దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన ప్రతి పరిస్థితిని మార్చివేయగలిగిన సమర్థుడు. అయితే నువ్వు చేయవలసిన పని ఒక్కటే ఉంది. ఏంటి అనంటే, మనుషుల మాటలు లక్ష్యపెట్టక, దేవుని యందు విశ్వాసముంచి, నీవు ప్రార్థిస్తున్న ప్రార్థన ఆపక, ప్రతి దినము నీవు సేవిస్తున్న దేవుని యందు నమ్మకముంచి నువ్వు ముందుకు కొనసాగలిగితే, నీవనుకున్న స్థితిలో ఆయన నిన్ను నడిపించి, నిలబెట్టి, తద్వారా తన మహిమను గనపరుచుకోగలడు. అయితే నేను ఈరోజు మీకొక వ్యక్తి గురించి చెప్పాలని ఆశపడతా ఉన్నాను. అతని పేరు ఆర్వెల్ గార్డెనర్. ఈయన న్యూయార్క్ సిటీలో ఒక బాక్సర్‌గా పనిచేస్తా ఉన్నాడు. ఈయన చాలా కఠినమైన వాడు. అంత మాత్రమే కాదు, ఈయన పచ్చి తాగుబోతు. భయంకరంగా తాగుడుకు బానిసైన వాడు. కానీ తన దగ్గర పనిచేస్తున్న వారితో చాలా కఠినంగా వ్యవహరించేవాడు. ఈయన ఎంత కఠినమైన వ్యక్తి అనంటే, తన దగ్గర శిక్షణ తీసుకునే బాక్సర్‌ల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించేవాడు. ఈయనిచ్చే శిక్షణ ఎలా ఉండేదనంటే, ఎంత శారీరకంగా బలమైన వారైనా సరే, ఈయనని చూస్తున్నారు అనంటే, ఈయన వస్తున్నాడు అనంటే గడగడ వణికిపోయేవారు. ఈయన ఎంత గొప్ప వ్యక్తులనైనా లెక్క చేసేవాడు కాదు. ఎంత విలువైన వారైనా సరే ఖాతరు చేసేవాడే కాదు. తన దగ్గర పనిచేస్తున్న బౌన్సర్‌లకు కొంచెం గూడా మర్యాద ఇచ్చేవాడే కాదు. తన దగ్గర పనిచేస్తున్న వారితో గానీ, తన దగ్గర శిక్షణ తీసుకునే వారితో గానీ చాలా కఠినంగా, చాలా మూర్ఖంగా ప్రవర్తించేవాడు. ప్రతిరోజు మద్యం సేవిస్తూ విచ్చలవిడిగా జీవిస్తున్నాడు. అయితే తన కుటుంబంలో తన భార్యతో పాటు తనకు ఒక్కగానొక కుమార్తె ఉండేది. ఈయనకు లోకమంతట్లో కఠినమైన పేరు తెచ్చుకున్నాడు. కానీ తన ఇంట్లో మాత్రం తన కుమార్తెను చాలా ప్రేమగా చూసుకునేవాడు. తన కుమార్తె అంటే చాలా ప్రేమగా, ఇష్టంగా పెంచుకునేవాడు. బయట వ్యక్తులతో, తన దగ్గర వర్క్ చేసే బౌన్సర్‌లతో, తన దగ్గర ట్రైనింగ్ ఇచ్చే బౌన్సర్‌లతో ఎంత కఠినంగా ఉండేవాడైనా సరే, ఇంటికెళ్తే తన ఒక్కగానొక కుమార్తెతో మాత్రం చాలా మృదువుగా, చాలా సున్నితంగా తన కూతురు దగ్గర ప్రవర్తించేవాడు. అంతగా తన కూతుర్ని తను ఇష్టపడుతూ, ప్రేమిస్తూ, సున్నితంగా తన కూతుర్ని పెంచుతా ఉన్నాడు. కానీ ఒక్కగానొక దినంన తన జీవితంలో ఒక అనుకోని భయంకరమైన సంఘటన జరిగింది. అదేంటి అనంటే, తనెంతగా ఇష్టంగా, ప్రేమగా, సున్నితంగా పెంచుకుంటున్న తన కూతురు హఠాత్తుగా తన కళ్ళ ముందే మరణించింది. ఆ సంఘటన తన హృదయాన్ని ఇంకా కఠినంగా మార్చింది. ఇంతకు ముందు ఉన్న దానికంటే ఇంకా కఠినంగా మారాడు. ఇంతకు ముందున్న జీవితం, విచ్చలవిడి జీవితం కంటే ఇంకా తన జీవితాన్ని ఇంకా కఠినంగా చేసుకొని, భయంకరమైన పాపపు జీవితంలోనికి తన జీవితాన్ని తీసుకెళ్ళాడు. ఒకరోజు రాత్రి యథావిధిగా బార్‌కెళ్తాడు. బార్‌లోకెళ్ళి తాగాల్సినంత తాగేసి బయటకొస్తాడు. బయటకొచ్చి చల్లగాలి రాగానే ఒక్కసారిగా తన తల పైకెత్తి చూస్తే చుట్టూ చిమ్మ చీకటి ఉంది. కానీ ఆకాశంలో చాలా నక్షత్రాలున్నాయి. కానీ తన కళ్ళ దృష్టంతా ఒక నక్షత్రం మీద పడింది. ఆ నక్షత్రము అద్భుతంగా, తేజోమానంగా, మిలమిల మెరుస్తూ తనను ఆకర్షిస్తా ఉన్నది. అప్పుడు తనకొక ఆలోచనొచ్చింది. నా బిడ్డ చనిపోయి ఆ ఆకాశంలో కలిసిపోయింది కదా! నేను గూడా చనిపోయి నా బిడ్డ దగ్గరికెళ్తే నేను కూడా నా బిడ్డతో పాటు కలిసి ఆకాశంలో ఆ నక్షత్రాలతో కలిసిపోయేవాడినేమో అని ఆలోచిస్తా ఉన్నాడు. ఇలా ఆలోచిస్తూ ఉండగా కన్న తల్లి తన చిన్నతనంలో తనతో పంచుకున్న కొన్ని మాటలు గుర్తొచ్చాయి. నీతిమంతులంతా దేవునితో పాటు పరలోకంలో ఉంటారు.
దుష్టులు, చెడు సాంగత్యము, చెడు అలవాట్లున్న వాళ్ళందరూ నరకంలో నిత్యము కాలిపోతూ ఉంటారని తన తల్లి తన చిన్నతనంలో చెప్పిన మాటలు తనకు గుర్తొస్తా ఉన్నాయి. ఎప్పుడైతే ఆ మాటలు దేవుడు తనకు జ్ఞాపకం చేశాడో, వెంటనే తన హృదయంలో దేవుని కార్యం జరగడం మొదలుపెట్టింది. నా బిడ్డ చాలా మంచిది. చిన్నతనంలోనే మరణించింది గనక, ఏ పాపము తెలియకుండా మరణించింది గనక, ఏ తప్పు చేయకుండా మరణించింది గనక, తప్పకుండా నా బిడ్డ పరలోకంలో ఉంటుంది అని తను ఆలోచిస్తా ఉన్నాడు. అయితే ఒకవేళ ఇప్పుడు నేను గనక చనిపోతే నేను పరలోకం వెళ్తానా? నా బిడ్డతో పాటు కలిసి నేను పరలోకంలో ఉండగలనా? ఈ ఆలోచన రాగానే తను వెంటనే తన తల్లి దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్తాడు. ఆ వృద్ధాప్యలో ఉన్న తన తల్లి దగ్గరికెళ్ళి మోకరించి, అంత త్రాగుబోతయినా సరే, అంత కఠినమైన వ్యక్తి అయినా సరే, తన తల్లి దగ్గర మోకాల్లోని ఇలా అంటున్నాడు. నేను మారాలనుకుంటున్నాను. నేను నా బిడ్డ కొరకు మారాలనుకుంటున్నాను. ఎందుకనంటే, నా బిడ్డ దగ్గరికి నేను వెళ్ళాలని ఆశపడతా ఉన్నాను. నా బిడ్డ ఉన్న చోటికి నేను వెళ్ళాలని ఆశపడుతున్నాను. నేను నరకానికి వెళ్ళకూడదు. దేవునితో పాటు పరలోకంలో ఉన్న నా బిడ్డతో పాటు కలిసి నేను జీవించాలని ఆశపడతా ఉన్నాను అని తన తల్లితో తన మాటలు పంచుకుంటున్నాడు. ఆ రాత్రి ఆ వృద్ధురాలైన ఆ తల్లి తన కుమారుని కొరకు ప్రార్థన చేసింది. తను వెంటనే ప్రార్థన ముగించిన వెంటనే లేచి తన ఇల్లంతా వెతుకుతాడు. వెతుకుతా ఉంటే తనకొక మద్యం బాటిల్ దొరుకుతది. అది దొరికిన వెంటనే ఆ బాటిల్‌ని నేలకేసి కొట్టాలి అని ఆలోచిస్తాడు. కానీ తనకు ధైర్యం సరిపోలేదు. ఆ బాటిల్ పగలగొడితే వాసనకి తనెక్కడ మళ్ళా హృదయం మారిపోయిద్దో, ఎక్కడ తన హృదయం ఆ మద్యం వైపు ఆకర్షించబడతదో అని భయపడతాడు. ఆ బాటిల్ తీసుకొని బయటికెళ్ళి తన ఇంటికి దగ్గరలో ఉన్న ఓ నది దగ్గరికెళ్ళి ఒక పడవలో ఎక్కి కూర్చొని ఆ మద్యం సీసాను తీసుకొని ఆ పడవలో ప్రయాణిస్తూ వెళ్ళి ఆ నది దాటిన తర్వాత ఒక చిన్న దీవి కనిపిస్తది. ఆ దీవిలో ఆ బాటిల్‌ని పాతిపెడదాం, మట్టి తీసి గోతిలో పాతిపెట్టి వద్దామని ఆలోచించి గోతి తవ్వుతా ఉంటాడు. గోతి తీసి ఆ మద్యం సీసాను ఆ గోతిలో పెడతాడు. కానీ ఇంతలో తనకొక మళ్ళొక ఆలోచనొచ్చింది. తన హృదయంలో ఒక యుద్ధం స్టార్ట్ అయింది. గోతిలో పెట్టడానికి ఎంత ప్రయత్నిస్తాడు కానీ తన మనసు అస్సలు తన హృదయం అస్సలు సహకరించడానికి సిద్ధంగా లేదు. 2, 3 గంటలు ఆలోచన చేసి పెట్టాలా వద్దా అని ఆలోచించి 2, 3 గంటల తర్వాత ఎట్టకేలకు ఆ సీసాను గోతిలో పెట్టేసి మట్టి కప్పేస్తాడు. అక్కడే మోకరించి దేవునితో ఇలా ప్రార్థిస్తాడు. ప్రభా! ఈరోజు రాత్రి నుంచి ఇక నేను మద్యం ముట్టను. ఈ భయంకరమైన వ్యసనాన్ని నేను ఈరోజు వదిలేస్తున్నాను అని ప్రార్థిస్తాడు. నన్నందరూ కఠినమైన వ్యక్తి, చాలా మూర్ఖుడు, చాలా కఠినంగా వ్యవహరిస్తాడు. ఈయనకసలు హృదయంలో ప్రేమ లేని వ్యక్తి అని అందరూ నన్ను అంటున్నారు. ఒక కఠినమైన వ్యక్తిగా నన్ను చూస్తున్నారు. ఈ రోజు నుంచి నేను మారాలనుకుంటున్నాను ప్రభా అని ప్రార్థించుకుంటాడు. ఇక నుంచి నేను అలా ఉండను. నేను నీ పని చేస్తా. నేను నీ సువార్త చేస్తా. నేను నీ ప్రేమను ఇతరులకు పంచుతా. నాలాగా వారి జీవితాన్ని కఠినంగా మార్చుకున్న వారి జీవితాలను మార్చడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తా ప్రభా అని దేవునితో ఒక ఒప్పందం చేసుకుంటాడు. నేను నీ రాజ్యంలోనికి రావాలనుకుంటున్నాను. నేను నా బిడ్డతో పాటు నీ పరలోకం చేరాలనుకుంటున్నాను. నేను నా కూతురుతో పాటు నీ దగ్గర నీ ఒడిలో ఉండాలనుకుంటున్నాను అని ప్రభుతో ప్రార్థన చేస్తూ ఉంటాడు. అక్కడి నుంచి బయటకొస్తాడు. తన ఇంటికొస్తాడు. ఇక అక్కడి నుంచి సువార్త చేయడం ప్రారంభించాడు. తన జీవితం అంతా పూర్తిగా మారిపోయింది. అతను ఎంత గొప్ప సువార్థికుడిగా మారాడు అనంటే, ఎంత గొప్పగా సువార్త చేస్తున్నాడు అనంటే, చాలా మందికి సువార్త చెప్పడం వల్ల తన సాక్ష్యం విని, తన జీవితంలో జరిగిన మార్పును చూసి చాలా మంది రక్షించబడ్డారు. జెర్రీ అనే వ్యక్తి ఆయన ఒక గొప్ప మిషనరీగా మారాడు. ఒక మిషనరీ సంస్థను స్థాపించాడు. అనేక మంది మిషనరీలను తయారు చేశాడు. ఇదంతా ఎవరి వల్ల జరిగింది? కేవలం ఒక్క వ్యక్తి వల్ల. అతనే గార్డెనర్. విన్నారా గార్డెనర్ గారి స్టోరీ? తనను చూసిన వాళ్ళందరూ అనుకున్నారు. తన దగ్గర శిక్షణ తీసుకున్న స్టూడెంట్స్ అందరూ అనుకున్నారు. ఆఖరికి తన భార్య కూడా, తన తల్లి కూడా అనుకుంది. ఇక ఇతను మారడు. ఇక ఈయన ఆ కఠినమైన జీవితాన్ని మార్చుకోడు. తన కఠినమైన ప్రవర్తన మార్చుకోడు. తన విచ్చలవిడితనాన్ని, ఆ జీవితాన్ని, పాపపు చీకటి జీవితాన్ని అస్సలు మార్చుకోడు. ఇక మారడు అని అందరూ అనుకున్నారు. తన జీవితం మారడం అసాధ్యమని అందరూ అనుకున్నారు. కానీ అతను మారాడు. ఎవరి వల్ల? దేవుని వల్ల. అవును. నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో మనం విశ్వాసం ఉంచగలిగితే తప్పకుండా నీ జీవితాన్ని కూడా ఆయన మార్చగలడు. ఏదైతే నీ జీవితంలో జరగదు అని నీ చుట్టూ ఉన్న వాళ్ళు అంటున్నారో, ఏదైతే నీ వల్ల కాదు అని నీ తల్లిదండ్రులు అయ్యుండొచ్చు, నీ జీవిత భాగస్వామి అయ్యుండొచ్చు, నీ ఉద్యోగం చేస్తున్న స్థలంలో అయ్యుండొచ్చు. ఏదైతే నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు అని ఎవరైతే నిన్ను అంటున్నారో, అది ఎంత కఠినమైన పరిస్థితి అయినా సరే, ఎంత కఠినమైన స్థితిలో నీవున్నా సరే, ఆయన తప్పకుండా ఆ కఠినమైన పరిస్థితులను దాటించి
సులువైన మార్గంలో ఆయన నిన్ను నడిపించగలడు. అది కేవలం నీ విశ్వాసం ద్వారా మాత్రమే సాధ్యమైతది. ఈరోజు నీవు విశ్వాసంతో ప్రార్థించు. తప్పకుండా నీ జీవితంలో మార్పును, ఫలితాన్ని నువ్వు చూడబోతున్నావు. మరి విశ్వసిస్తారు గదా! ప్రార్థిస్తారు గదా! మారడానికి ప్రయత్నిస్తారు గదా! మీ జీవితంలో మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.